హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. స్నానం అయితే అయిపోయింది. టు మై వీడియో. ఈరోజు డే 16 శుక్రవారం. పని అయితే అయిపోయింది. ఇక శుక్రవారం కాబట్టి దీపం అయితే పెడతారు. ఇక బయట అంతా అయిపోయింది క్లీనింగ్. ఇంకా 7:30 అవుతుంది అంతే. ఇక పని అంటే సెంటరింగ్ పనులు అయితే వచ్చిండ్రు. వాళ్ళకైతే వంట చేయాలని అయితే తొందరనే వండుతున్నా. స్కూల్ బంద్. ఇక వాళ్ళ కోసం అయితే తొందరనే వండుతున్నా. అన్నం పెట్టిన కూర ఇక మిల్ మేకర్ టమాటా వండుతానని అయితే వండుతున్నా. ఈ ఎండాకాలంలో కూరలు అంతా ఏం టేస్ట్ వస్తలో ఏం వండుకున్నా కానీ మరి వాళ్ళకైతే పొద్దున్న తింటారు కాబట్టి అయితే వండుతున్నా. అక్కడనైతే పనోళ్ళు అనద్దు కానీ వాళ్ళైనా పొట్ట కూటి కోసమే కదా పని చేసేది. సెంటరింగ్ పనోళ్ళు అయితే వచ్చిండ్రు. ఆడ సలాక స్లాబ్ పైన అల్లాలి కదా, అసలు అల్లి అక్కడ పెట్టాలి కదా. అది ఆ సలాక వెళ్తే పని అయిపోయినట్టే, ఇక స్లాబ్కు రెడీ అయినట్టే. ఇక ఈ వీడియో వచ్చేసి నైట్ వీడియో. ఇక నైట్ అయితే కర్రీ లేకుండే, రైసు ఎక్కువ ఉండే అన్నట్టు. వాళ్ళు తింటారని ఎక్కువ పెట్టినా వాళ్ళు తినలేరు. ఇక అన్నం ఏం చేయాలని అంటే అన్నం ఎగ్ రైస్ అయితే వేసుకున్నాము. ఎగ్ రైస్ అంటే పచ్చిమిర్చి లేవు, కారం ఇక మా వాళ్ళు అయితే స్లాబులు వేసేటప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ పైపులు ఫిట్టింగ్ చేస్తారు కదా, వీటి కోసం అయితే పోయిండ్రు. మధ్యాహ్నం పోయిండ్రు, వచ్చిండ్రు ఇప్పుడే. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇక వాళ్ళు వచ్చినాక చేద్దామని అయితే ఊకున్నా. ఆయిల్ మంచిగానే పడుతుంది ఇలా. కొంచెం అంటే నాన్ వెజ్ ఎగ్ రైస్ కాబట్టి స్మెల్ రాకుండా అల్లం వెల్లిపాయ అది ఇది అంటే అల్లం వెల్లిపాయ అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒక స్మెల్ కూడా రాదు, కౌసు స్మెల్, నీచు స్మెల్ అన్నది. అన్నంలోనే కారప్పొడి, ఉప్పు, మసాలా, ధనియాల పొడి అయితే వేసి కలిపిన. ఫస్ట్ కొంచెం జీలకర్ర, షాజీరా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. షాజీరా లేకుండే జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి మసాలాలు వేసుకొని అయితే ఫ్రై అయితే వేసుకున్నా. ఆ ఫ్రై కాగానే ఎగ్గులు అయితే వేసిన 2. ఇక అందరైతే ఫ్రెష్ అయ్యిండ్రు. ఇక తింటామని అయితే కూర్చున్నాం. దీని పక్కకు ఉల్లిపాయ వేసుకొని తింటే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇక ఈ వీడియోనైతే ఇంతే. నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ అయితే వేయండి.